ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యం నుంచి సామెతలు 15వ అధ్యాయం 31వ వచనం. జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును. ప్రియమైన వాళ్ళారా, చాలాసార్లు దేవుని గురించిన వాక్యము వింటాం. మనం ఎన్నో వాక్యాలు విన్నవారమే. ప్రతిదినము ఏదో రకంగా దేవుని యొక్క వాక్యము మన ఇంటికి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన మనము వాక్యం వినాలని ఏదో రకంగా, అంటే సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలలో కానీ, ఆ తర్వాత మందిరాల్లో కానీ, ఇంకా ఆయా రీతులుగా వాక్యం వినబడుతుంటుంది. అయితే వాక్యము ఏంటంటే జీవము గల వాక్యం. అది యేసుక్రీస్తు ప్రభు వాక్యమై ఉన్నాడు. ఎట్లా చెప్పగలుగుతున్నాం ఆ మాట అంటే, వాక్యము యేసుక్రీస్తు ప్రభుగా పోల్చబడింది. యేసుక్రీస్తు ప్రభు ఎంత జీవం గలవాడు చూడండి. ఆయన ఈ లోకానికి పాప శరీరాకారంతో వచ్చినాడు. మనుషుల వలనే అనేకమైన మనుషులకున్న శోధనల గుండా వెళ్ళినాడు. అయితే ఆయన సిలువలో చంపబడ్డాడు. చంపబడిన తర్వాత సమాధిగానే చేయబడ్డాడు. ఇది సాధారణంగా మనుషులందరికీ జరిగేది. భూమి మీద ఉన్న ప్రతి మనుషునికి జరిగేది. ఏంటంటే యేసుప్రభు చంపబడ్డాడు, కానీ మిగతాళ్ళంతా ఆటోమేటిక్ ఒక వయసు వచ్చినాక చనిపోతారు. ఆ చనిపోయిన తర్వాత వారి జీవిత చరిత్ర అంటే లోకరీతిగా ముగించబడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన పైనుండి వచ్చినాడు అని వాక్యం చెప్తుంది. ఆయన పైనుంచి వచ్చినవాడు కాబట్టి ఈ లోకానికి వచ్చినాడు, చనిపోయినాడు. ఆ చావు ఆయనను బంధించలేదు. ఆయన 3వ దినమున సజీవుడుగా ఆ సమాధిని గెలిచి లేచినాడు. యేసుక్రీస్తు ప్రభు మాటలు, జీవార్థమైన మాటలు ఎవరైతే అంగీకరించి విశ్వసించి ఆయన రక్తంతో విమోచింపబడిన ప్రజలుగా, ఆయన సంఘములో ఆయన రక్తము, ఆయన శరీరం తాగేవారుగా ఉన్నారో వారేమవుతారంటే, అదే రకంగా భూమిలో నుంచి పాతిపెట్టబడిన తర్వాత యేసు ప్రభు 2వ రాకడ వచ్చినప్పుడు మనము ఒక నూతనమైన స్వభావంతో, నూతనమైన శరీరంతో, ఆత్మ సంబంధమైన దేహములతో మరలా లేసే ఒక శుభ దినం ఉంది. ఎందుకంటే యేసు ప్రభు ఎట్లయితే మృత్యుంజయుడు లేచినాడో, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచేవారు కూడా అదే రకంగా లేస్తారు అని బైబిల్ చెప్తుంది. అయితే అట్లాంటి వారు ఏం చేస్తున్నారంటే, మనము జ్ఞానము, జీవార్థమైన వాక్యము అంగీకరిస్తే మనం ఎట్లుంటామంటే జ్ఞానుల సవాసము కలిగి ఉంటాం. ఈ వాక్యం విన్నప్పుడల్లా మనం ఏమైతే జ్ఞానయుక్తంగా నడుస్తాం. దేవుడు లేడని ఎవరు అనుకుంటారంటే బుద్ధిహీనులు అనుకుంటారు. ఈ వాక్యమును ఎవరైతే అంగీకరిస్తారో వారికి ఏమైందంటే జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానం. ఈ జ్ఞానం ఏంది అని ఆలోచన చేస్తే భూమి మీద ఎక్కడన్నా కనుక్కోవచ్చు. మనం యూట్యూబ్లో కూడా జ్ఞానవంతుడు అనేవాడు ఎవడైనా ఉన్నాడంటే, చరిత్రలో చూసుకుంటే భూమి మీద మనుషులందరిలో, అంటే పుట్టినోళ్ళు, చచ్చినోళ్ళు, పుట్టబోయే వాళ్ళందరిలో కూడా సొలొమోను జ్ఞానవంతుడు అని ప్రపంచం తెలుసు. ఆ జ్ఞానము ఎట్లొచ్చిందంటే యేసు ప్రభు ఇచ్చినాడు జ్ఞానం. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలము ఈ వాక్యము మనం అంగీకరిస్తే మనం జ్ఞానం గల వరమవుతాం. ఈ జ్ఞానం కలిగితే ఏమవుతుందంటే, ఈ పాతాళం నుంచి, నరకం నుంచి, లోకం నుంచి తప్పించబడి ఆ జీవార్థమైన మాటలు వింటే జీవం గల ప్రభుతో ఉండే ఆస్కారం ఉంది. ఉదయకాలం మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. ఈ వాక్యం ఎంతవరకు అంగీకరిస్తున్నా అంటే, వినడం వేరు, వినటోళ్ళు చాలామంది వింటారు. అంగీకరించడం అంటే దాని ప్రకారమే మనం ఉండడం, దానికి కట్టుబడి బతకడం. ఈ లోకయాత్రలో చాలామంది క్రైస్తవులు అనబడేవారు ఉన్నారు, కానీ క్రీస్తు వలె నడిచేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. మనం ఏ గుంపులో ఉన్నాం పరిశీలన చేసుకుందాం. ఆయన ఇష్టానుసారంగా జీవితం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నీ యొక్క వాక్యం ద్వారా మేము అంగీకారంగా జీవించి నీ యొక్క రాకడలో ఎత్తబడే స్థితిలోనికి మారుట కృపనీయండి. నీ సన్నిధి కాంతిలో మనం వర్ధలు చేయండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.